ఇంత మొత్తం కెరియర్లో అది బాగా బాధపడింది, బాగా సంతోషపడింది ఒక్కొక్కటి చెప్పాలంటే పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా ఏదైనా చెప్పొచ్చు. బాగా బాధపడిందంటే ఫస్ట్ నేను దీంట్లోకి ఎంటర్ అయినప్పుడే, ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడే మా అమ్మ వాళ్ళు బాధపడేది నాకు కూడా బాధ అనిపించింది. కానీ నేనేం చేయలేను అప్పుడు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఇటు వచ్చాను కదా. సంతోషపడిందంటే టీమ్ లీడర్ అయినప్పుడు. కాదు, ఏమన్నా సినిమా కష్టాలు ఉన్నాయా? జబర్దస్త్ కష్టాలు ఏమన్నా? అంత కష్టాలు నేనేం పర్లేదు. నేను అంత కష్టాలు ఏం పర్లేదు. నేను సరదాగా చూద్దామని వెళ్ళాను, అప్పుడప్పుడు 4-5 సార్లు తిరిగాను. వాళ్ళు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ఆ చిన్న క్యారెక్టర్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాను అంతే. నేను అంటే ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఫోటోలు పట్టుకొని తిరిగాను. నేను చెప్పను, నేను తిరగలేదు కూడా. ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు చేసినవి ఉన్నాయి కదా, నీ ఫోటోలు కాదు, ఇది నేను చేశాను చూడుంటాను కూడా పోలేవా? లేదు, నేను వెళ్ళలేదు. అదే బాధపడింది, అదే సంతోషపడింది. ఇంకా ఇంతకు మించిన సంతోషం నీకు రావాలని నువ్వు ఎప్పుడు ఇంతే ఏమంటారు అందరిని నవ్విస్తుండాలని మంచిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైందంటే మనం బాగా చూసుకుంటున్నామని ఆయన మన మీద పంచలేస్తుండట. మరి మన మంచితనం మన మీదకి వస్తే ఎట్లా చూసుకోరు మీరు. నేను మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఒక గెస్ట్తో కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది V6ని.